అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మాన్యవరులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వంలో పనిచేసేటువంటి మంత్రివర్గ సభ్యులకు, వారందరికీ ఒక సామాన్య పౌరుడిగా హైదరాబాదులో నివసిస్తున్నటువంటి నేను ఎంతోమంది పరిపాలకులను చూశాను. నా యొక్క అభిప్రాయాన్ని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ క్లిప్పింగ్ పంపిస్తున్నాను. ఎవరైనా పరిపాలకులు ఇంతవరకు నాకు 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాల్లో అన్యాక్రాంతంగా ఆక్రమించినటువంటి స్థలాలని ఏదైనా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే దానికి ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం చేయాల్సినటువంటి పని అది. యాదృచ్ఛికంగా మనకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అధికారం దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళని తయారు చేయటం అది భావ్యత కాదు అని చెప్పి నా సందేశం. అలాగే ఇప్పుడున్నటువంటి చెరువులు, ఇప్పుడున్నటువంటి ఏవైతే నదులు ప్రవహిస్తున్నాయో వాటిని సంరక్షించేటటువంటి పద్ధతిని ముందు ప్రణాళిక చేయాలి. తర్వాత ఎవరైతే దాన్ని ఆశ్రయించి, సామాన్యులు ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడైనా నివేశన స్థలాలు కానీ, నివేశించడానికి అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ముందు. ఒకవేళ కాకుండా ఏమైనా ఇండస్ట్రీస్ కానీ, అట్లాగే మొన్న నాగార్జున గారు నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్స్ కానీ, కుటుంబాలకి సంబంధించినటువంటి కానివి ఏమైనా ఉంటే అటువంటివి మీరు పడగొట్టండి. కానీ సామాన్య కుటుంబీకుల్ని ఏడిపించడం అనేటువంటిది వెనుక రావణాసురుడు కాలంలో లంకను తగలబెట్టిన ఆంజనేయుడిని అడిగారట, ఎందుకు తగలబెడుతున్నావు లంకని అని. ప్రజలు తిట్టుకుంటే సర్వనాశనం అయిపోతాడు రావణాసురుడు అనే ఉద్దేశంతో నేను లంకను తగలబెడుతున్నానట్టు ఆంజనేయుడు. అలాగా ఇవాళ ప్రజల యొక్క శాపం మీకు తగులుతుంది అనవసరంగా. మీరేదో పరిపాలిస్తారని, మీరేదో ఇస్తారని, మీరేదో ఉద్ధరిస్తారని ప్రజలందరూ మీకు ఓటేశారు. కానీ మీరేం చేస్తున్నారు? సామాన్య ప్రజల్ని రోడ్డు మీదకి ఏడిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి కట్టాలి డబ్బు? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే చిన్న ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు? ఇవేమన్నా ఆలోచించకుండా, ఓల్డ్ సిటీ వైపు వెళ్లకుండా, అక్కడ ఎవరిని ముట్టుకోకుండా సామాన్య ప్రజానీకానికి వెళ్ళి ఏడిపించడం అనేటువంటిది ఏమిటి? భయభ్రాంతులను చేయటమా? ఇది పరిపాలన అంటారా ఎవరన్నా? కొద్దిగానే ఆలోచించాలి మీరు సరే, మీరేదో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలో ఎంతోమంది ట్యాక్సులతో చదువుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఆలోచించాలి కదా, ఎక్కడ ఏ ప్రయోగం చేయాలి. వాళ్ళు పరిగెత్తమంటే పరిగెత్తటమే. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, పరిగెత్తమంటాడు. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లని దేశం తయారు చేసింది దేనికండి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేయడానికా? మీరు చెప్పలేరా వాళ్ళకి? రంగనాథ్ గారు విపరీతంగా పత్రికలకి, వాటికి, విలేకరులకి ఒక రాజకీయ నాయకుడల్లా ఆయన ప్రయోగిస్తున్నాడు. వెనకటి మంది ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను చూసామండి? వాళ్ళు ఏమన్నా ఇదే విధంగా ప్రవర్తించారా? పెత్తనం చేయటం అంటే ఇదే పెత్తనం. పెత్తనం చేయటం అంటే దానికి ఒక పద్ధతి ఉండాలి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇదివరకు ఇటువంటి మేము పనులు చేయమని చెప్పి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దేశంలో. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం వాళ్ళకి మీరు సూచన చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది మీకు. ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఒక పవిత్రమైనటువంటి సంస్థలో మీరు విద్య అభ్యసించి ఉన్నతమైనటువంటి పదవిలో మీరు ఉన్నారండి. ఆ పదవి శాశ్వతమైన పదవి. ఇప్పుడు మీకు ఎవరైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారో వాళ్ళ తర్వాత 4 ఏళ్ల తర్వాత ఉంటారో ఊడిపోతారో తెలియదు. అవన్నీ తెలుసుకోకుండా మీరు వాళ్ళు ఏం చెప్తే అది డూ అంటే డూ బసవన్న. ఇదా ఐఏఎస్ ఐపీఎస్ చేసే పని దేశంలో? అలా ఉండకూడదండి. ఈ దేశంలో శాశ్వతంగా అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం ఐఏఎస్ ఐపీఎస్కి ఉన్నది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళకి సలహా ఇవ్వాలి. ఇవాళ తీసుకుపోయి చిన్న చిన్న ఇళ్ళు
చిన్న చిన్న పాకలు, చిన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఇళ్ళు మీరు కూల్చి వాళ్ళని వీధులను పడేసి వాళ్ళని ఏడిపిస్తుంటే మీరా ఇది రాజ్యంగా ఉంటారా? దీన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అంటారా? దీనికి ఏం సమాధానం చెప్తారండి మీరు? దయా దాక్షిణ్యం లేదా మీకు? ప్రజల ఎందు ఒక భయభ్రాంతి లేదా మీకు? కాబట్టి నేను పెద్దవాడిగా మీకు సలహా చెప్తున్నాను, ప్రభుత్వానికి కూడా సలహా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి కూడా సలహా చెప్తున్నాను. మీరు ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించండి, సమగ్ర సర్వే జరిపించండి. ఇప్పటికి ఉన్నటువంటి వనరులు ఏవైతే దాన్ని కాపాడటానికి మేము ప్రయత్నం చేయండి. అంతేగాని ఒకవేళ నిజంగానే దాన్ని కబ్జా చేశారు అంటే దాన్ని ఏ విధంగా రిట్రైవ్ చేయాలనేటువంటిది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి మీరు. అంతేగాని అప్పటికప్పుడు అన్నీ కూల్చి పారేసి, సరే అన్కన్వెన్షన్ అంటే కూల్చారు, ఆయన కోటీశ్వరుడు, కోట్ల పడగలెత్తారు, మరి వాళ్ళది కూల్చినా పర్వాలేదు, ఏం కాదు. అటువంటి వాళ్ళని ఎవరంటే కూల్చి పారేసేసాడు. సామాన్యులు, బిల్డర్స్ కట్టినటువంటివి, బ్యాంకు లోన్ తీసుకుని కట్టుకున్నటువంటి వాళ్ళు అందరినీ కూడా మీరు ఎఫ్టీఎల్ పరిధులు, బఫర్ జోన్ పరిధులని ఒక ఆయన వచ్చి, ఒక ప్రభుత్వం వచ్చి కట్టుకోమంటాడా? ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుందా? ప్రజల సంగతి ఎవరు ఆలోచించాలండి? ప్రజలు కదా మిమ్మల్ని ఓటేసి గెలిపించింది. ప్రజల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదా? ప్రజా వ్యతిరేకత పొందడం అంత అవసరమా మీకు? ప్రజలు పరిపాలించమని మీకు ఇస్తే మీరు ఈ విధంగా ప్రజలు నేర్పిస్తారా? ఇది తప్పు అని నేను చెప్తున్నానండి. మీకు దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఒక్కసారి సమగ్ర సర్వేతో చేసి చిన్న కుటుంబాలని రక్షించండి. పెద్ద ఫ్యాక్టరీస్ని లేదా పెద్ద కన్వెన్షన్ సెంటర్స్, ఇటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ని, వీటిల్ని ఏమైనా ఇండస్ట్రీస్ని వాటిల్ని తీసేసేసాయి. కానీ గృహాలని మటుకు మీరు సంరక్షించండి, గృహస్థులను మటుకు మీరు సంరక్షించండి. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని కాపాడండి. వాళ్ళకి ఏదైనా ఇతరత్ర మీరు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాళ్ళ వ్యవహారం ఆలోచించండి అని చెప్పి మీకు సవినయంగా ప్రార్థన చేస్తున్నాను. అలా కాకుండా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మీరు ఏమో ఆలోచించాలంటే, వాళ్ళు చెప్పంగానే వెళ్ళిపోయి వెంటనే తెల్లారిపోతున్న పడగొట్టేసి నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటున్నారేమో. తర్వాత 4 ఏళ్ల తర్వాత మీ జీవితం వెళ్ళిపోతుందో మీకు తెలీదు. కాబట్టి అది కూడా మీరు ఆలోచించుకోవాలండి. వాళ్ళకి సలహా ఇవ్వండి. మీరు సలహా ఇచ్చి మీరు కూడా ఆలోచించి ఓ పద్ధతి ప్రకారం వెళ్ళండి. కుటుంబాల జోలికి రామాకండి అని చెప్తున్నాను నేను. నా పేరు బుర్రా దత్తాత్రేయ శాస్త్రి. నేను ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా మీకు చెప్తున్నాను. జాగ్రత్త, ప్రజల యొక్క శాపాన్ని పొందవద్దు అని నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.